ఇలా పల్లెటూర్లలో కూడా ఏమైపోయిందంటే కనీసం బుగ్గలేసే పరిస్థితి లేదు. జనరల్ గా తల్లిగారింటికి పోతుంటారా మా అక్క చెల్లెళ్ళు. ఇలా గ్రామాల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసి బతుకమ్మ మెట్లు కట్టించాడు, బతుకమ్మ ఘాట్లు కట్టించాడు. పండుగను అద్భుతంగా జరుపుకోవడానికి ఫ్లడ్ లైట్లు వేసేవాళ్లు, రోడ్లు వేసేవాళ్లు, మొత్తం గడ్డి చెక్కించి అద్భుతమైనటువంటి సౌకర్యాలు ఉండేవి. కానీ ఇలా రేవంత్ రెడ్డి పాలనలో గ్రామాల్లో ఒక్క రూపాయి లేదు. పంచాయతీ సెక్రటరీలు అప్పుల పాలైపోయినారు, సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, ఎలక్షన్లు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు. గ్రామ పంచాయతీల్లో నయా పైసా లేదు. కనీసం పండగ పూట కూడా కాలిపోయిన బుగ్గలేసే పరిస్థితి లేదు. పండగ పూట గ్రామాల్లో చెత్త ఎత్తే పరిస్థితిలో ట్రాక్టర్ల డీజిల్ దిక్కులేని పరిస్థితి. బతుకమ్మకు ఏర్పాట్లు చేయడానికి గడ్డి మందు కొట్టడానికి కూడా గ్రామాల్లో పైసలు లేవు. ఇది రేవంత్ పాలన. మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. కనీసం పండగనన్నా పట్టించుకో. ఈ పండగ పూటనైనా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి తెలంగాణలో అతిపెద్ద పండగ బతుకమ్మ, దసరా పండగ. ఈ పండగ ఏర్పాట్లు చేసుకోవడానికైనా గ్రామాలకు నిధులు విడుదల చేయి. నీ పాలనలో ఈ 2 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలన్నీ కూడా మురికి కుప్పాలుగా, చెత్త కుప్పలుగా మారిపోయినాయి. ఇప్పటికైనా కళ్లు తెరువు, గ్రామ పంచాయతీలకు నిధులు ఇయ్యి.